హలో ఆల్, ఈరోజు నేను మీతో ఒక స్టోరీ షేర్ చేసుకోబోతున్నాను. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ నాకు తెలిసి బేసిక్ గా మన పిల్లలకి చెప్పాలా అన్నా కూడా, లేకపోతే ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చే స్టోరీ ఇదేనే. అదే 7 చేపల కథ. గుర్తొచ్చిందనుకుంటా. సో అనగనగనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులు వేటకెళ్లారు. 7 చేపలు పట్టారు. 7 చేపల్లో ఒక చేప ఎండనే లేదు. అప్పుడు ఆ రాజు ఆ చేపని, చేప 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 ఎందుకమ్మా ఎండలేదు అని అడిగాడు. అప్పుడు ఆ చేప గడ్డి మోపు అడ్డం వచ్చింది అని చెప్పింది. అప్పుడు ఆ రాజు గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ గడ్డి మోపు ఆవు నన్ను మేత మేయలేదు అని చెప్పింది. అప్పుడు రాజు ఆవు 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 మేత ఎందుకు మేయలేదు అని అడిగాడు. అప్పుడు ఆవు అమ్మ నాకు పాలు పితకలేదు అనింది. అప్పుడు రాజు అమ్మ పాలెందుకు పితకలేదు అని అడిగితే అప్పుడు అమ్మ చిన్న బాబు ఏడుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు రాజు చిన్న బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బాబు చీమ నన్ను కుట్టింది అని చెప్పాడు. సో అప్పుడు రాజు చీమని చీమ ఎందుకు కుట్టావు అని అడిగాడు. అప్పుడు ఆ చీమ పుట్టలో వేలు పెడితే కుట్టనా, బాగా కుట్టనా అని చెప్పిందంట. సో మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది. బాయ్ బాయ్.